ఆ ఖాళీ కుర్చీ టీడీపీ బాయ్కాట్ చేసిందా, పారిపోయిందా ఏమో కానీ ఖాళీ కుర్చీ రేపటి టీడీపీ భవిష్యత్తును చూపిస్తోంది. కుర్చీ ఖాళీ చేయాలన్నట్టుగా కనిపిస్తోంది అక్కడ. అసలు మనం విన్న పాయింట్ ఏంటి? అర్నబ్ ఏం చెప్పారు? జీరో. మీరు మా డిబేట్కు రాకపోతే మా ఛానల్పై పడే ప్రభావం జీరో. గుర్తుపెట్టుకోండి, అర్నబ్ చెప్పాడు, మేము చెప్పలేదంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడంతా ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. ఇండిగో సంక్షేమం దెబ్బకి జాతీయ స్థాయిలో రామ్మోహన్ నాయుడు అసమర్థత ఏంటో బయటపడింది. గడిచిన 18 నెలలుగా ఏపీలోని అన్ని రంగాల్లోనూ పాలకుల చేతగానితనంతో ఇంతకు మించిన సంక్షోభాలు చుట్టుముట్టాయి. కానీ కూటమి నేతలు తమ అసమర్థత, విధ్వంస పాలన బయటపడకుండా ఉండేందుకు ఎల్లో మీడియా ముసుగు కప్పారు. జాతీయ మీడియా దెబ్బకు టీడీపీ భయపడి పారిపోయింది. కానీ ఏపీలో ఎల్లో మీడియా సాయంతో బాబు నెట్టుకొస్తున్నారు. అసలు కేంద్ర మంత్రి సంగతి సరే పక్కన పెడదాం, రాష్ట్ర మంత్రుల సంగతి ఏంటి? కనీసం పాస్ మార్కులు తెచ్చుకోలేని మంత్రులు ఎందరు? సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ పనితీరు హిట్టా ఫట్టా? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రాజీనామా చేయాల్సింది రామ్మోహన్ నాయుడు మాత్రమేనా, వీళ్ళు కూడానా అన్నది కూడా ఒక్కసారి తేల్చేద్దాం. కొంతమందినే తీసుకుంటున్నాం మనం, అందరినీ కాదు. ఒక్కొక్కరి జాతకాలు చాలా ఉన్నాయి. కొందరిని తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మాట్లాడుకుంటే మీరే డిసైడ్ చేయండి. రాజీనామా చేయాల్సింది రామ్మోహన్ నాయుడు మాత్రమేనా? సినిమా షూటింగులు, ప్రమోషన్లలో బిజీగా ఉండే అటవీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా? ప్రత్యేక విమానాల్లో షికార్లు, విలాసాలు, అంతులేని నిర్లక్ష్యం, పేరుకుపోతున్న పెండింగ్ ఫైళ్లు, సొంత నియోజకవర్గంలో పిల్లలపై కుల వివక్ష, సుగాలి ప్రీతి తల్లిపై తన నేతలతో మాటల దాడి. మరి ఆయన హిట్టా ఫట్టా? మీరే తేల్చండి. నెక్స్ట్, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో 29 మంది విద్యార్థులు మృతి. ఇది దేశం చూసి సిగ్గుతో తలదించుకుంటోంది. తెలుగుదేశాన్ని చూసి దేశం. నెక్స్ట్, 7,800 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు. హ్యాట్స్ ఆఫ్. సర్టిఫికేట్లు అందక విద్యార్థుల అవస్థలు. మనకేంటి, మనం విలాసవంతమైన జీవితాలు గడిపితే మనకు సరిపోతుంది. రెడ్ బుక్ పేరుతో అరాచకం, ఇదొక్కటి తెలుసు. ఈ రెడ్ బుక్ ఏదో అర్నబ్ పైనో, రిపబ్లిక్ టీవీ పైనో, జాతీయ మీడియా పైనో చూపించగలిగితే అప్పుడు మనకి మన రెడ్ బుక్ కరెక్ట్, చాలా గొప్పదనుకోవచ్చు. ఏదో అమాయకుల పైన, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల పైన పెట్టేసుకోవడానికి మాత్రం రెడ్ బుక్ పనికొస్తుంది, కేసులు పెట్టుకోవడానికి. నెక్స్ట్, వర్షాగాళ్లకు భూ సంతర్పణ. వీళ్ళ గురించి అంతకంటే ఎక్కువ చర్చించలేము. ఇప్పుడు చెప్పండి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి హిట్టా ఫట్టా? నెక్స్ట్, హోం మంత్రి అనిత గారు. హోం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి అక్కడ తల్లిని, చెల్లిని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించడమే హోమ్ మినిస్టర్ పని అన్నట్టుగా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. మహిళలపై 200కు పైగా అఘాయిత్యాలు జరిగితే నో మేడం, మేడం లేరు. చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి, మేడం కనిపించరు. రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్, మేడం చూడరు. నడి రోడ్డుపై 100ల సంఖ్యలో రాజకీయ హత్యలు, ఇవేవి మనకు కనపడవు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, 1200 కేసులు. ఇందులో అయితే మనం హిట్. మరి ఇప్పుడు చెప్పండి, రాజీనామా చేయాల్సింది రామ్మోహన్ నాయుడు మాత్రమేనా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడానా? నెక్స్ట్, వ్యవసాయ శాఖ మంత్రి. రైతులకు యూరియా కష్టాలు, ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న అవస్థలు, పెట్టుబడి సాయం లేదు, ఇన్సూరెన్స్ లేదు, మోంథా తుపాను పరిహారం అందలేదు, వడ్లు కొనుగోళ్లలో దారుణ వైఫల్యం. రాజీనామా చేయాల్సింది ఎవరు? కేవలం రామ్మోహన్ నాయుడు. మన ఇంటి కుటుంబ సభ్యుడేనా? మనం కూడానా? మనం హిట్టా ఫట్టా? తేల్చుకోండి, రాష్ట్ర ప్రజలకు తేల్చండి. అక్కడ అర్నబ్ తేల్చారు రామ్మోహన్ నాయుడు గారి సంగతి. మరి రాష్ట్ర ప్రజలు తేల్చండి, వీళ్ళు హిట్ అయ్యారా, ఫట్ అయ్యారా? ఈ ప్రశ్నకి వీళ్ళు రాజీనామా చేయాలా లేదా అన్నది కాదు ఇక్కడ సమస్య. రాజీనామా చేయాలా లేదా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ప్రజల మనసులో ఒక ఆన్సర్ వస్తుంది కదా, అది కావాల్సింది. నెక్స్ట్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. 2,66,000 కోట్ల రూపాయల అప్పులు. దేశంలోనే మొదటి 6 నెలల్లో అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టిన ఘనత. అంటే వారేం చేస్తారులేని పాపం. 18 నెలల్లోనే ఆర్థిక విధ్వంసం, పడిపోయిన జీఎస్టీ వసూళ్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి. మరి ఇప్పుడు చెప్పండి, మన ఆర్థిక శాఖ హిట్టా ఫట్టా? నెక్స్ట్, వైద్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ గారు.
సత్యానికి దగ్గరగా ఉన్నారా దూరంగా ఉన్నారా అనేది మీరే డిసైడ్ చేయండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, మెడికల్ సీట్లు కోల్పోయిన ఏపీ విద్యార్థులు, పేదలకి అందని ఆరోగ్యశ్రీ సేవలు, రాష్ట్రాన్ని కబలిస్తున్న కొత్త జబ్బులు, చావులు, మరణాలు, అధ్వాన్నంగా ఆసుపత్రులు, సిబ్బంది కొరత. ఎందుకు సార్ మనకి ఈ పదవులు? ఏం వెలగబెట్టడానికి ఈ పదవులు? జాతీయ మీడియా ప్రశ్నిస్తోంది రామ్మోహన్ నాయుడు గారిని. మరి రాష్ట్రం పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మంచి అనుభవజ్ఞులు. తిరుపతిలో తొక్కిసలాట 6 మృతి, సింహాచలంలో గోడకూలి 7 మృతి, కాశీబుగ్గ తొక్కిసలాటలో 9 మంది మృతి. మాకు సంబంధం లేదు, ప్రైవేటు దేవాలయం, తొక్కుకోండి, ప్రాణాలు పోగొట్టుకోండి. తిరుపతి గోశాలలో 100కు పైగా గోవుల మృతి, మాకేం పట్టదు. ప్రముఖ ఆలయాల్లో ఇంటి దొంగల చోరీలు చేస్తున్నారు, హీవో కూడా పట్టుబడుతున్నారు. దట్ ఈస్ మన గొప్పతనం. మరి ఈ ఆనం రామనారాయణ రెడ్డి గారు హిట్టా ఫట్టా? రాజీనామా చేయాల్సింది రామ్మోహన్ నాయుడు మాత్రమేనా? ఆలోచించండి, ప్రజలు ఆలోచించండి. నెక్స్ట్, ముఖ్యమంత్రి గారు సంపద సృష్టి లేదు, అప్పుల భారం ఎక్కువ చెప్పుకోవడానికి లేదు. అమరావతి ముసుగులో అంతులేని దోపిడీ, హామీలు ఎగ్గొట్టడం, పన్నులు ఛార్జీలతో బాదుడు, రాజకీయ అవసరాలకు దేవుడితో ఆటలు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్, ప్రత్యర్థులపై అక్రమ కేసులు, ఇలా చెప్పుకుంటూ పోతే 24 గంటల సమయం కావాలి. మరి ఇప్పుడు చెప్పండి, రామ్మోహన్ నాయుడు గారు మాత్రమే రాజీనామా చేయాలా? వీళ్ళందరూ హిట్టా? వీళ్ళందరూ ఫట్టా? వీళ్ళ జాతకాలు ఒక్కొక్కరిది విమానం ఎలా బయట పెట్టిందనేది మనకు అర్థమవుతుంది. కొంతమందినే ఇక్కడ చూపించాం. ఇంకా ముఖ్యమైనది, సినిమా టికెట్లు, సినిమా షోలకు అరేంజ్మెంట్స్, ప్రివ్యూ షోలకి అవేవో వేస్తారు కదా, ముందుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకి అరేంజ్మెంట్లు చేసే మంత్రులు ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడేటటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కొడుకు లైంగికంగా మహిళల్ని వేధిస్తుంటే ఒక మంత్రిగా కొడుక్కి ఆ వేధింపులకి మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్కి సపోర్ట్ చేసే మంత్రులు, ఇసుక దోపిడీ, మద్యం వ్యాపారం, సిండికేట్లు, ఇవన్నీ చేసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు, రేషన్ బియ్యం తరలిస్తుంటే కోట్లాది రూపాయల రేషన్ బియ్యం ఆల్రెడీ తరలిపోతుంటే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఉన్నారు. మరి వీరందరికీ వీళ్ళ పరిస్థితి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ హిట్టా ఫట్టా? విమానం చెప్పిన ఎల్లో జాతకం ఏంటి? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, రామ్మోహన్ రాజీనామా సంగతి సరే, రాష్ట్రంలో ఘోరంగా ఫెయిల్ అయిన బాబు అండ్ టీమ్ సంగతి ఏంటి?